పేద వర్గాలకి ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు, బీసీలు పరిపాలన చేసే రాష్ట్రాల్లో కూడా 100 టికెట్లు బీసీలకు ఇవ్వాల. చిరంజీవి గారు ఇచ్చారు, 110 స్థానాలు ఇచ్చారు ఆయన. అట్లా ఒక బలమైన ప్రయత్నం. అదే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, 85 మంది రెడ్లకు ఇచ్చారు. ఇదేంటంటే ఒక కమ్యూనిటీకి 80 సీట్లు ఇవ్వడం ఏంటంటే అంటే గెలుపు గుర్రాలు అన్నాడు. ఈ మాత్రం గెలుపు గుర్రాలు చిరంజీవి చూసుకోలేడా? ఆయన ఎందుకు పేదలకు ఇచ్చారు టికెట్లు? పేద వర్గాల అభివృద్ధి చెందాలని చెప్పని. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి టికెట్స్ ఇచ్చిన దాంట్లో ఎంతమంది యువత ఉన్నారు తెలుసా? ఎంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక ప్రయత్నం చేశాడు. ఈవెన్ ఆయన నిలబడ్డ 2 నియోజకవర్గాల్లో కూడా రూపాయి డబ్బులు ఖర్చు పెట్టాల. రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా 60,000 ఓట్లు తెచ్చుకున్నాడు. అధికారమే పరమావధి. అధికారాన్ని చేరుకోవటానికి ఎలాంటి తప్పుడు మార్గాలను వెళ్లి ముందు అధికారం సంపాదించాలా, ఎన్ని కోట్లైనా పోసి అధికారం తెచ్చుకోవాలా, తర్వాత 1000 కోట్లు దోపిడీ చేయాలనే ఈ రోజుల్లో ఉన్న వ్యవస్థలు, ముఖ్యంగా సదరన్ ఇండియా, సౌత్ ఇండియాలో డబ్బులు లేని రాజకీయాలు లేవనే రోజుల్లో చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఒక మార్పు కోసం ప్రయత్నం చేశారు. చిరంజీవి గారు చేసిన ప్రయత్నం ఆ రోజున ప్రజలు ఎవరు కూడా, సోషల్ మీడియా లేదు, అధికారం అనుభవించిన వాళ్ళు టీవీలో ఏది చెప్తే అది వినాలా, ఏం జరుగుతుంది ఎవరికేం తెలియదు. అనేక దెబ్బలు, ఆటుపోట్లు, వెన్నుపోట్లు అనేకం జరిగినాయి. 15-20 సీట్లు గెలిచామంటున్నారు. 50 సీట్లు 500 నుంచి 1000 ఓట్లు, 2000 ఓట్లతో ఓడిపోయారు చిరంజీవి గారు ఆ రోజున.